హే గైస్, మన గార్డెన్లో చామంతి మొక్కలు అన్నమాట. ఇది ఏంటంటే నేను సీజన్ లేనప్పుడు నా గార్డెన్లో అస్సలు చామంతి మొక్కలు లేవనేసి నేను నర్సరీకి వెళ్ళాను. వాళ్ళ దగ్గర కూడా చామంతి మొక్కలు లేవన్నమాట. వాళ్ళు అన్నారు ఇంకా సీజన్ కాదు కదా, ఇప్పుడు అప్పుడే రావమ్మా అన్నారు. అయినా నేను ఏదో ప్లెయిన్గా ఉందనమాట. అప్పుడు మొగ్గలు లేవు, ఏమీ లేవు. అతనిది ఏ కలర్ అన్నది కూడా అతనికి తెలియదు అనమాట. సరేలే ఏదో మొక్క ఇవ్వండి అనేసి తీసుకొచ్చాను. నేను 50 రూపాయలకి తీసుకున్నాను అనమాట. ఇది నేను తెచ్చిన తర్వాత ఇంకో దాంట్లో వేసాను అనమాట. టబ్బులో వేసాను, ఇదిగోండి ఇందులో వేసాను అనమాట. ఇందులో వేసాక ఇప్పుడు అన్ని పువ్వులు వచ్చి వెళ్ళిపోయినాయి. చక్కగా గుచ్చుగా వచ్చిందనమాట. ఇది ముందు ఇవన్నీ పువ్వులు అయిపోయినాయి, లాస్ట్ అనమాట ఇది. దీన్ని బట్టే నేను అవన్నీ మొక్కలు తయారు చేశాను. అవి మంచిగా పువ్వులు వస్తున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఇదే అండి. ఇది రెండోది. ఇంకా ఉన్నాయి. నేను చాలా చేశాను చిన్నగా. మీకు వీడియో నా ఛానల్లో ఉంటాయి, మొక్కలు తయారు చేసిన వీడియో కూడా ఉంటుంది. అలాగే ఇలాగ నేను కనీసం ఒక 6-7 మొక్కలన్నీ చేశాను. హే గైస్, చూడండి ఇది ఒక మొక్క. అలాగే హ్యాంగింగ్ బొట్టలు అయితే పెట్టాను. ఇంత అందంగా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో ముద్దుగా. హే గైస్, ఇది ఒకటి మొక్క. ఇలాగ ఇప్పుడు ఇంకా పూలు వస్తున్నాయి అన్నమాట దీనికి. అవి అయితే అయిపోయి వచ్చినాయి. ఇలాగ నేను 7 మొక్కలు అయితే రెడీ చేశాను అనమాట. కానీ ఇది ఏ కలర్ అన్నది తెలియలేదు ఫస్ట్. అది కూడా ముద్ద చామంతి కాదు, రేఖ చామంతి. చూసారు కదా, ఒక్క మొక్కతో ఎన్ని మొక్కలు రెడీ చేసుకోవచ్చు.